ఎకానమీని క్రష్ చేస్తూ ఉంటున్నాడు. ఈ 3 దేశాలు కలిస్తే అసలు అమెరికా కన్నా పెద్ద ఎకానమీ, అది ఆయనకు తెలియదు. తర్వాత క్రష్ చేస్తామంటున్నాడు. ఎవరిని క్రష్ చేస్తామంటున్నాడు? ఒక మిత్రదేశమైన ఇండియన్ ఎకానమీ క్రష్. ఏం లాంగ్వేజు? పోనీ ఈయన ఎవరో సెనేటరు అన్నాడు, వదిలేద్దాం, రాజకీయ నాయకులు ఇట్లాంటి పిచ్చి వాగులు వాగుతారు అనుకుంటే, ఈజ్ ద క్లోజెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ట్రంప్. అందువల్ల ఒక రకంగా ట్రంప్ నోటి నుంచి వస్తున్న మాట లాగానే ట్రంప్ 100% టారిఫ్ రష్యన్ ట్రేడింగ్ పార్ట్నర్ల పైన విధిస్తాము అని బెదిరించాడు. ఒకవేళ పుటిన్ ఒప్పుకోకపోతే ఇతను ఈ సెనేటర్ లిన్సే గ్రామో ఆ పార్లమెంట్లో ఒక బిల్లు పెడుతున్నాడు. 500% టారిఫ్ విధించాలి, అంటే ట్రంప్ విధిస్తున్న దానికన్నా 5 రెట్లు ఎక్కువ టారిఫ్ విధించాలి అని ఒక బిల్లు పెడుతున్నాడు. సో అందువల్ల అమెరికన్ పార్లమెంట్లో ట్రంప్ ఆశీస్సులతో పెడుతున్న బిల్ అది, నాట్ వితౌట్ ట్రంప్ సపోర్ట్. సో ట్రంప్కు అత్యంత సన్నిహితుడు, ట్రంప్ ఆశీస్సులతో రష్యా పైన సెకండరీ టారిఫ్స్ అంటారు. ఇది అంటే రష్యాతో ట్రేడ్ చేస్తున్న కంట్రీస్ పైన పెట్టే ఆంక్షలు అని. సో వీటిని పెడతాము అని హెచ్చరిస్తున్నాడు. ఇది అబ్సల్యూట్లీ డిప్లొమాటిక్ లాంగ్వేజ్ కాదు. అంతకుముందు నాటో చీఫ్ ఇలాగే హెచ్చరించాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి చెప్తున్నా, నువ్వు యూ పిక్ యువర్ ఫోన్ అండ్ స్పీక్ టు పుటిన్ అంటాడు. ఈడెవరయ్యా చెప్పడానికి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కు? నాటో చీఫ్ ఏమో ఒక మిలిటరీ అలయన్స్ నాయకుడు, ప్రెసిడెంట్ నియమించబడ్డ నాయకుడు. కానీ భారత ప్రధానమంత్రి 140 కోట్ల భారత ప్రజల ప్రియతమ నాయకుడు. కోట్లాది మంది ప్రజలు ఓట్లేస్తే ఈ దేశ ప్రధాని అయ్యాడు. ద మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్, ప్రపంచంలోనే అత్యంత జనాదరణ కలిగిన నాయకుడు. ఎవడయ్యా ఈ నాటో చీఫ్ మాట్లాడటానికి? భారత ప్రధానమంత్రి అట, పికప్ యువర్ ఫోన్, స్పీక్ టు పుటిన్, స్టాప్ వార్, లేకపోతే నీ అంతు చూస్తాం అని భారత ప్రధాని హెచ్చరిస్తే ఊరుకోవటానికి దేశభక్తి కలిగిన ఏ భారతీయుడు సిద్ధంగా ఉండడు. నరేంద్ర మోడీ వ్యూహాత్మక కారణాల వల్లనో మరి ఏ కారణాల వల్ల మాట్లాడకపోవచ్చు మా ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడతలేదని కూడా మేము అడుగుతున్నాం. కానీ మా ప్రధానమంత్రి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇలాంటి పిచ్చి వాగుళ్లకు 140 కోట్ల మంది భారతీయులే సమాధానం చెప్తారు. సో అందువల్ల ఎవడు నువ్వు క్రష్ యువర్ ఎకానమీ అంటే, ఇలా అమెరికన్ ఎకానమీ ఒకసారి చూసుకోండి, ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది, గ్రోత్ రేట్ పడిపోతోంది. లేటెస్ట్గా మూడీస్ హెచ్చరించింది 48% రిసెషన్ పాసిబిలిటీ అని. అమెరికాలో స్టాక్ మార్కెట్లు హతలాకుతలమవుతున్నాయి. ఈ 2025లో డాలర్ ఎంత పడిపోయిందో చూసుకోండి ఒకసారి. ట్రంప్ విధానం వల్ల అమెరికన్ ఎకానమీ క్రష్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ తగ్గిస్తానని అధికారంలోకి వచ్చాడు, ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. సో మొదలు అమెరికన్ ఎకానమీ క్రష్ అవుతుంటే ఇండియన్ ఎకానమీ క్రష్ చేస్తాం. అది ఎంత హిపోక్రసీ, డూప్లిసిటీ అంటే ఈవెన్ టుడే యూరోపియన్ కంట్రీస్ అంటే నాటో సభ్య దేశాలలో భాగమైన యూరోపియన్ యూనియన్ దిగుమతి చేసుకునే సహజ వాయువు నేచురల్ గ్యాస్లో 19% రష్యా నుంచి తీసుకుంటున్నది. అంటే రష్యా నుంచి ఇప్పటికీ ఎనర్జీ ఇంపోర్ట్స్ ఆపలేదు. దీన్ని బ్లడ్ మనీ అంటున్నాడు, అంటే రక్తపు కూడు అంటున్నాడు. సో మీరు రష్యా నుంచి ఆయిల్ కొనడం బ్లడ్ మనీ అంటున్నాడు. కానీ లిన్సే గ్రామ్కు జనరల్ నాలెడ్జ్ కూడా లేనట్టుంది. ఇండియా, చైనా, బ్రెజిల్ అన్నాడు, కానీ అందులో మధ్యలో తుర్కీ ఉంది. రష్యా నుంచి ఆయిల్ కొంటున్న 3rd లార్జెస్ట్ కంట్రీ తుర్కీ, బ్రెజిల్ కాదు. సో ఈ కామన్ సెన్స్ కూడా లేదు అమెరికన్ సెనేటర్కు. సో తుర్కీ ఇది నాటో సభ్య దేశం, అమెరికా నాయకత్వంలోని మిలిటరీ అలయన్స్లో మెంబర్. మరి తుర్కీ ఎకానమీ ఎందుకు క్రష్ చేస్తామని అంటలేడు? ధైర్యం లేకనా, భయపడా ఎర్డోగాన్కు? కారణం ఏంటి? ఎందుకు ఇండియా, చైనా, బ్రెజిల్ అన్నప్పుడు రష్యా ఆయిల్ కొంటున్న వాళ్ళ ఎకానమీస్ అన్నీ క్రష్ చేస్తా అన్నప్పుడు తుర్కీ కూడా అనాలి కదా. 3rd లార్జెస్ట్ కంట్రీ తుర్కీ, తర్వాతనే బ్రెజిల్ వస్తుంది. కానీ తుర్కీ అని మాత్రం అంటలేడు. అందువల్ల అబ్సల్యూట్లీ హిపోక్రటిక్, అరగెన్స్ అందువల్ల ఇండియన్ గవర్నమెంట్ షుడ్